నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఉదయం 6 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయగా ఇప్పుడు మరో 4 గేట్లను 5 మీటర్ల మేర పైకెత్తి దిగువకు వదులుతున్నారు. కలెక్టర్ నారాయణ రెడ్డి పూజలు చేసిన అనంతరం 4 గేట్లను ఎత్తారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. దాదాపు 2 ఏళ్ల తర్వాత నాగార్జునసాగర్ గేట్లు తెరుచుకున్నాయి. డ్యాం నుంచి దాదాపుగా 10 గేట్లను ఎత్తినటువంటి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి భారీ వర్షాల కారణంగా శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్కు వరద పోటెత్తడంతో నాగార్జునసాగర్ జలాశయం మొత్తం నిండుకుండను తలపించింది. ఈ క్రమంలోనే జలాశయం దిగువ భాగంలో ఉన్నటువంటి ఎడమ కుడి కాలువకు నీరు విడుదల చేసినటువంటి అధికారులు ఎక్కువగా వరద పోటెత్తడం దృష్ట్యా సాగర్లో ఉన్నటువంటి నీటి మట్టానికంటే ఎక్కువగా ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతాయన్న ఉద్దేశంతో ముందస్తుగానే దాదాపు 10 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఆ దృశ్యాలను చూడొచ్చు. ఉదయం 11 గంటల తర్వాత నీటిపారుదల శాఖ అధికారులు 6 గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేయగా కాసేపటి క్రితమే నల్గొండ కలెక్టర్ నారాయణ రెడ్డి 4 గేట్లను ఎత్తి దిగువకు నీరును విడుదల చేయడం జరిగింది. దీంతో మొత్తం సాగర్ డ్యామ్ మీద ఉన్నటువంటి 26 గేట్లలో 10 గేట్ల ద్వారా లక్షలాది క్యూసెక్ల నీరు దిగువకు వెళ్తుంది. దీంతో నాగార్జునసాగర్ కింద ఉన్నటువంటి ఆయకట్టు రైతులు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 2 ఏళ్లుగా పంటలకు దూరం అవడంతో పాటు భూగర్భ జలాలు అడిగంటిపోయి ఈ నిరాశలో ఉన్నటువంటి తమకు సాగర్ జలాలు విడుదలవ్వడం పట్ల ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఆయకట్టు రైతులతో పాటు ఇటు నల్గొండ, ఖమ్మం సంబంధించిన జిల్లాలే కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పలు ప్రాంతాల రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటు తాగునీటికి సాగునీటికి ఇబ్బంది లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు తెరిచినటువంటి గేట్ల ద్వారా విడుదలవుతున్నటువంటి నీరును చూసి మురిసిపోతున్నారు. మరోవైపు ప్రాజెక్టులో ఉన్నటువంటి నీరంతా కూడా భారీగా ఎత్తున ప్రాజెక్టులోకి వరద నీరు చేరుతుండడంతో ఒక్కొక్క గేట్ను దాదాపు 26 గేట్లలో 10 గేట్లో ఉన్నటువంటి ఒక్కొక్క గేట్ను 5 అడుగుల మేర ఎత్తి దిగువకు నీరు విడుదల చేయడం జరిగింది. అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు దిగువన ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఆ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి నీటిని విడుదల చేసినటువంటి అధికారులు ఎగువ నుంచి వచ్చేటువంటి ఇన్ఫ్లో ఆధారంగా అవుట్ఫ్లోను గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఒక్కో గేటు ద్వారా 6 నుంచి 7 లక్షల క్యూసెక్ల నీరును దిగువకు విడుదల చేయడం జరుగుతుంది. సో దీంతో ప్రస్తుతం ప్రాజెక్ట్ అంతా కూడా సందడిగా మారింది. దాదాపు 2 ఏళ్ల తర్వాత ప్రాజెక్ట్ నుంచి నీరు విడుదల కావడంతో ఈ మార్గంలో వెళ్ళేటువంటి ప్రజలు కావచ్చు, ప్రయాణికులు కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలంతా కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు దగ్గరకు వచ్చి జలకళను చూసేందుకు, ప్రాజెక్టు నుంచి విడుదలవుతున్నటువంటి నీటిని చూసేందుకు ఎంతో ఆసక్తిగా ప్రాజెక్టు దగ్గరికి చేరుకొని డ్యామ్ నుంచి విడుదలవుతున్నటువంటి నీటిని చూసి మురిసిపోతున్నారు. సో దీంతో ప్రస్తుతం అంతా కూడా ప్రాజెక్టు దాదాపు చాలా రోజుల తర్వాత కూడా ఈ ప్రాజెక్ట్ సంబంధించి అంతా కూడా జలమట్ట అడుగులో ఉన్నటువంటి నీటి మట్టం అంతా కూడా అడుగంటిపోయిన సందర్భంలో అటు హైదరాబాద్ మహానగరానికి కూడా తాగునీరు అందని పరిస్థితుల్లో అత్యవసర పంపింగ్ ద్వారా ఎమర్జెన్సీ ద్వారా తాగునీటిని నగరానికి అందించినటువంటి అధికారులు అనూహ్యంగా ఒక్కసారిగా సాగర్లో పెరిగినటువంటి నీటి మట్టంతో ఒక ఆనందం వ్యక్తం చేశారు. అదేవిధంగా సాగునీటికి తాగునీటికి ఇబ్బంది లేకుండా ఈసారి ఉండడం, అదేవిధంగా జల విద్యుత్ నాగార్జున సాగర్ నుంచి జల విద్యుత్ ఉత్పత్తికి కూడా ఎలాంటి డోకా లేకపోవడంతో చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం నాగార్జున సాగర్లో ఉంది. అయితే ప్రస్తుతానికి 10 డ్యాముల నుంచి నీరు దిగువకు విడుదలవుతున్నప్పటికీ సాయంత్రం ఎగువనున్నటువంటి ఇంకా వరద ప్రవాహం కొనసాగితే మరో 4 గేట్లు కూడా ఎత్తేందుకు అధికారులు అంచనా వేస్తున్నారు. దానికి అనుగుణంగానే ఏర్పాట్లు చేశారు. అయితే మరోవైపు సిబ్బందికి సంబంధించి ఇక్కడ డ్యామ్ మీదకి ఎవరు రాకుండా ఉండేందుకు కేంద్ర బలగాల ఆధీనంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నప్పటికీ మిగతా ఎవరు కూడా సందర్శకులు కావచ్చు ఎవరు కూడా రావడానికి వీల్లేకుండా ఎప్పటికప్పుడు భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎగువ నుంచి వస్తున్నటువంటి వరదను దృష్టిలో ఉంచుకొని అదేవిధంగా ప్రోటోకాల్ ప్రకారం 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రోటోకాల్ ప్రకారమే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఇది ప్రస్తుతం నాగార్జున సాగర్ డ్యాం వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ నరేందర్తో సతీష్, ఈటీవీ న్యూస్, నల్గొండ.